ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మొదటి 6వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనములు చూచినప్పుడు, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు అనే ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క లోపలను వెలుపలను ముద్రించబడిన అనగా వ్రాత కలిగిన ఆ యొక్క పుస్తకమును సింహాసనమందు ఆసీనుడై ఉండు అని చేతిలో నుండి, కుడి చేతిలో నుండి ఆ గొర్రెపిల్ల అయిన యూదా గోత్రపు సింహము తీసుకున్నాడు. ఆయన ఆ యొక్క మొదటి ముద్రను విప్పినప్పుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? మొదటి దానిని నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని వచ్చి చూడుము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. కాబట్టి గంభీరమైన స్వరముతో చెప్పుట విని ఉన్నాడు, ఉరుము వంటి స్వరము. అయితే ఈ అద్భుతమైన పిలుపు రమ్ము అని పిలుచుట మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉరుము వంటి శబ్దము కలిగిన వాడు రమ్ము అని పిలుచుట మనము చూసినప్పుడు వెంటనే ఆయన పైకి వెళ్ళి ఉన్నాడు. ఎవరు? యోహాను భక్తుడు. ఈ యొక్క 14:2 వచనం చూసినప్పుడు ఆయనతో కూడా ఉన్నవారు 144,000 మంది విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. ఈ 14వ అధ్యాయంలో కూడా ఉరుము వంటి శబ్దము, ఈ యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. కాబట్టి ఈ యొక్క గొప్ప ఉరుము వంటి శబ్దముతో రమ్ము అని పిలుచటం మనం చూస్తూ ఉన్నాం. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఈ తెల్లని గుర్రము కనబడినప్పుడు దాని మీద ఒకడు విల్లు పట్టుకొని ఉన్నాడు. ఆ విల్లు పట్టుకొని ఆ తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. ఈ దర్శనము చూసినప్పుడు అనేక మంది ఈ యొక్క తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు, కిరీటమును ధరించినవాడు, విల్లును పట్టుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువు అని బోధించుట మనము కొన్నిసార్లు చూస్తాం. కానీ ఈ తెల్లని గుర్రము కలిగిన వారికి మన ప్రభువుకు భేదమేమి అనే విషయాన్ని మనము చూడాలి. కాబట్టి 19వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు పరలోకము తెరవబడి ఉంది. అది యోహాను భక్తుడు చూశాడు. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. అప్పుడు కూడా ఒక తెల్లని గుర్రం కనబడబోతుంది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన నమ్మదగిన వాడును సత్యవంతుడు అను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధము జరిగించుచున్నాడు అని మనం చూస్తాం. అనగా ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్నాడు. ఆయన పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము కలిగినవాడు. ఆ ప్రభువు ఎలాంటి వాడు, ఎటువంటి కన్నులు కలిగిన వాడు,
19:12 చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 19వ అధ్యాయం 11లో I saw a heaven opened, and behold a white horse, and he that sat upon him was called Faithful and True, and in righteousness he doth judge and make war. ఆ ప్రభు యొక్క నేత్రములు ఎలా ఉన్నాయి? 19:12 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. అగ్ని ఆ యొక్క జ్వాలను అంటించినప్పుడు ఆ జ్వాల రగులుతూ మండుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాల ఎలా ఉంటుందో, ఎంత ఎరుపుతో మెరుపుతో ఉంటుందో అటువంటి కన్నులు కలిగిన వాడు. నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు 6వ అధ్యాయం 1వ వచనములో మొదటి ముద్ర విప్పినప్పుడు, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. ఆయనకు ఒక కిరీటము ఇవ్వబడెను. కిరీటము ఒకటి కలిగి ఉన్నాడు, ఒక అధికారము కలిగి ఉన్నాడు. మన ప్రభువు ఆయన ఎటువంటి కిరీటములు కలిగి ఉన్నాడు? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయనకు అనేకమైన అధికారములు కలిగినవాడు. కాబట్టి ఆ యొక్క ఉండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు అని ఇక్కడ చెప్పబడుతుంది. హిస్ ఐస్ వర్ యాజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, అండ్ ఆన్ హిస్ హెడ్ were many crowns, and he had a name written, and no man knew but he himself. ఆ పేరు క్రొత్త పేరు కలిగిన వాడు. ఆ పేరు ఆ ప్రభుకే తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఆయనకు ఎంత అద్భుతమైన వ్యత్యాసము! ఈ యొక్క తెల్లని గుర్రము, ఒక కిరీటము, విల్లు పట్టుకున్న వానికి మన ప్రభువుకు. మరియు ఈ యొక్క ప్రకటనలోనే 13:7 చూసినప్పుడు ఆ ప్రభువు జయింపను అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ విల్లు పట్టుకున్న వాడుగా మనము చూసినప్పుడు మన ప్రభువు విల్లు పట్టుకొని ఉండడు, కానీ ఆ ప్రభువు చేతిలో 2 అంచులు గల వాడిగల ఖడ్గము ఆయన నోటి నుంచి బయలువెళుతూ ఆయన కత్తిని పట్టుకొని ఉన్నవాడు. ఆ ప్రభు యొక్క పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది. హీ హ్యాత్ on his vesture and on his thigh a name written, King of Kings and Lord of Lords. Hallelujah, glory to God. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము వ్రాయబడి ఉన్నది. He hath on his vesture and on his thigh a name. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వ్రాయబడి ఉన్నది అని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క తెల్లని గుర్రము మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినవాడు ఒక అధికారం కలిగి ఉన్నాడు. లోకమంతటా జయించాలని ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. ఆయన చేతిలో ఒక కిరీటము ఇయ్యబడి ఉన్నది. అయితే జయించవలనన్న ఉద్దేశము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉరుము వంటి స్వరముతో చెప్పినప్పుడు, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, ఆయనకు ఒక కిరీటం ఇయ్యబడెను. ఆయన జయించవలనన్న ఉద్దేశంతో జయశీలిగా బయలువెళ్ళెను. సర్వలోకమంతటా కూడా శాంతిని ప్రదర్శించుచు శాంతిని చేకూర్చుటకు జయించుటకు బయలుదేరుతూ ఉన్నాడు. విల్లు పట్టుకున్నాడు. అయితే బాణం లేదు చేతిలో. ఆ యొక్క విల్లు ఉంది మాత్రమే, కానీ బాణము లేదు.
కత్తి లేదు, బాణము లేదు. కాబట్టి వాడు ఆ విధంగా అనగా లోకమును జయించే అధికారిగా తను తాను ప్రదర్శించుకుంటాడు. కానీ ఆయనలో రెండంచుగల వాడిగల ఖడ్గము బాణము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ఎన్నో కిరీటములు, ఎన్నో అధికారములు కలిగినవాడు. ఆయనకు పేరు కలదు. ఆయన వెశ్షరు, ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము కలిగిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడిన ఈ గుర్రము, తెల్లని గుర్రము, యేసు ప్రభువు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు కాబట్టి, తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నాడు కాబట్టి, ఆయన బాణము విల్లును పట్టుకుంటే ఒక రాజులాగా, ప్రభువులాగా, ఆ కిరీటము కలిగిన వాడుగా యేసు ప్రభు యొక్క ఆ రూపమును మిమిక్ చేస్తూ ఉన్నాడు. లోకమునకు ఒక శాంతిని ప్రదర్శించే, సంపాదించే, శాంతిని చేకూర్చే ఒక గొప్ప అధికారిగా, శాంతి దూతగా జయించుటకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. గుర్రము మీద లోకములోకి వెళ్తూ ఉన్నాడు, లోకమును జయించుటకు. ఈ రోజున అపవాది మనల్ని జయించుటకు, మనకు మభ్యపెట్టుటకు, మన లోపల ఉన్న శాంతిని, యుద్ధములను ఇవన్నీ కూడా అణిచివేసి శాంతిని, స్నేహాన్ని చేకూర్చి మంచి పరిపాలన ఇస్తాను అని అపవాది నమ్మకం పుట్టించే వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ శాంతి దూత రూపములో వచ్చిన ఈ యొక్క అపవాది కార్యములు చేయువాడు వీడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము మీద ఆ యొక్క వాడు ఒకడు ఉన్నాడు, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడను, ఆయన జయించవలనను ఉద్దేశముతో జయశీలిగా బయలువెళ్ళాను. జయము కలిగిన వాడుగా, లోకాన్ని జయించేవాడుగా, లోకమునంతా కూడా అధికారముతో లోకమునంతా కూడా వాడి యొక్క చేతుల్లో పెట్టుకున్నాడు. జయశీలిగా బయటికి వెళ్తూ ఉన్నాడు. అబద్ధపు ఆ యొక్క శాంతి దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. గొప్ప అధికారము ప్రపంచమంతటా కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఈ రోజున ఇలాంటి వారు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, మోసపరిచేవారు వస్తారని యేసు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. మోసపోయి ఉంటున్నారు. రాబోతున్న కాలములో అనేక మంది మోసపోబోతున్నారు. శాంతి దూతనాన్ని నమ్ముకొని చెబుతూ వచ్చిన వాడిని నమ్ముకుంటారు, ఆశ్రయిస్తారు. వారి యొక్క దేశాలు, రాజ్యాలు కూడా వాడి కిందికి వస్తాయి. ఈ రోజున అబద్ధమును నమ్ముట, అబద్ధపు అధికారులను ఆశ్రయించుట జరగబోతుంది. మోసపుచ్చబడతాము. ఈ రోజున ఆలోచన చేద్దాం. నీవు ఆ ప్రభువుని అంగీకరించి ఆయన బిడ్డగా నీవు ఈ లోకంలో జీవించితే ఈ యొక్క అపవాది కిందికి రావు, ఈ అధికారి కిందికి రావు. కానీ ఎత్తబడే సంఘంలో ఉంటావు. ఆ సమయమందు సంఘం ఈ లోకంలో ఉండదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా ప్రభు యొక్క కృప ద్వారా వారందరూ కూడా ప్రత్యేకపరుచుకొని ఆయన పరలోకమునకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి వారిని భద్రపరుస్తాడు ప్రభు. విడువబడిన వారి మీద ఈ జయశీలి అధికారిగా ఉంటాడు. ఈ రోజున నువ్వు విడవబడుతూ ఉన్నావా, లేక ప్రభు యొక్క కృప ద్వారా ఆయన ప్రేమతో ప్రశస్తమైన రక్తము ద్వారా నువ్వు కడగబడిన స్థితిలో ఉన్నావా? ఆయన కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించబడ్డావనే సత్యము, ప్రశ్నకు సమాధానము నీవే చెప్పుకోవాలి. ఈ రోజున ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాము. ప్రభు పాదాలు పట్టుకుందాము. ప్రభు సన్నిధిలో నన్ను నీ యొక్క సన్నిధిలో ఉంచు ప్రభా అని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.